టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారి అరుణ్ బాబు అవినీతిపరుడని తన 90 లక్షల బిల్లు కోసం లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి పాలనపై పట్టు లేదని అర్థమవుతుందని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని బానిసలుగా చూడటం తగదని, కేవలం భజన చేసే వారికే ప్రభుత్వం కమ్మగా కనిపిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. అవినీతి అధికారులపై ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్ చేశారు. అరుణ్ బాబు ఐఏఎస్ నేను పెట్టిన మెసేజ్లన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎన్ని మెసేజ్లు పెట్టాను, చాలా రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టాను, ఫోన్ చేశాను, పార్టీలో ఉండే పెద్దలకు అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లా పెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాను. ఆయన కూడా నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను, డబ్బులు కూడా ఉన్నాయి, ఫండ్స్ కూడా ఉన్నాయి కదా, ఫండ్స్ ఉండి కూడా రిలీజ్ చేయకపోవడానికి ఆయన కూడా నా ముందరే ఫోన్ చేశాడు. ఇవాళ సాయంత్రం చేస్తానని చెప్పన్నాడు. ఇంత రెక్లెస్గా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంతమంది చెప్పినా కూడా డబ్బులు ఇవ్వకుండా అతను పెట్టుకొని కూర్చున్నాడు అంటే అతనికి ఎవరు ధైర్యమో ఎవరండో ఆ అవశేషాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మనం మంచి ప్రభుత్వం చెప్తున్న సాక్షాత్తు ఒక నాయకుడు, సీనియర్ నాయకుడికి నాకు జరిగిన అనుభవమే నేను ఈవేళ ఎందుకు ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ప్రెస్ ముందుకు రాకూడదు, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి. పార్టీ దృష్టికి తీసుకెళ్ళాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. నా సమస్య పరిష్కారం అవుతుంది. నేను ఎక్కడే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి గారిని కలిస్తే 30 సెకండ్లు 30 సెకండ్లు మాట్లాడటమే కష్టంగా ఉన్న పరిస్థితిలో డబ్బులు మేము కూడా ఆర్థికంగా 90 లక్షల రూపాయలు 10 నెలల నుంచి ఇబ్బంది పడుతుంటే ఒక సీనియర్ నాయకుడుగా నిరంతర ప్రతి సమస్య పైన నిత్యం స్పందిస్తున్నానే. మేమే వేరే కాంట్రాక్ట్లో లేకుండా అవుట్ ఆఫ్ అడ్డదిడ్డంగా పనులు చేసుకోవడానికి రావాల్సిన బిల్లు ఇప్పించండి, రావాల్సిన బిల్లు ఇవ్వడానికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని. ఇంకోటి విచిత్రమైన విషయం అంటే అధికారులు ఆడవాళ్ళని అంబతిలో దూచి వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇస్తామంటే ఇటువంటి పరిస్థితి మా జీవితంలో 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో జాతీయ స్థాయిలో పనిచేసాను. ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర కలిసి పనిచేసినాం, ఒక ప్రధానమంత్రి దగ్గర పనిచేసిన మాకే ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే, ఆడవాళ్ళ దగ్గర చివరికి వెళ్ళి మీరు చెప్పండి పని చేసుకున్న పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడితే ఇంక ఏం చేయాలి మేము రాజకీయం? హౌసింగ్ ఎండి అరుణ్ బాబు ఐఏఎస్ నేను పెట్టిన మెసేజ్లన్నీ కూడా మీకు చూపిస్తాను.